దగ్గర విషాదం చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు కూలింది. భర్త రవీందర్ మృతి చెందగా భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. సరళాదేవికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రి దగ్గర విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు కూలింది. భర్త రవీందర్ మృతి చెందగా భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. సరళాదేవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. బొల్లారంలో కంటోన్మెంట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే ఒక చెట్టు కూలి ప్రమాదంలోని ఏదైతే ఒక భార్య భర్తల మీద అయితే పడడంతో ఒక భర్త అయితే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఏదైతే కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన దంపతులపై ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య సరళాదేవికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సరళాదేవికి సైతం తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లయితే ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఒకసారితో ఈ ఘటన మూలంగా ఆసుపత్రికి వచ్చిన వారంతా కూడా ఏదైతే ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ లోని ఈ కంటోన్మెంట్ ఆసుపత్రిలో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఇద్దరు దంపతులు అంటే సరళ అలాగే రవీందర్ అనే ఇద్దరు దంపతులు అయితే చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్కి రావడం జరిగింది. ఏదైతే అక్కడ నీడగా ఉందని చెప్పి కూడా ఒక పెద్ద భారీ వృక్షం కింద అయితే కూర్చోతున్నారు. కానీ వాళ్ళ కూర్చున్న సమయంలోనే సడన్ గా ఏదైతే ఆ వృక్షం విడిగి వాళ్ళ మీద అయితే పడిందో వాళ్ళ మీద పడడంతో ఆమె భర్త ఎవరైతే ఉన్నారో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా సరళకు మాత్రం తీవ్ర గాయాలైతే అయినాయి. వెంటనే స్పందించిన అక్కడ సిబ్బంది కూడా వెంటనే సరళను కూడా మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే భర్త చనిపోవడంతో అతను పోస్ట్ మార్టం నిమిత్తం కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పోలీసులు కూడా ఘటనా స్థలంకి అయితే చేరుకొని ప్రాథమిక విషయాన్ని అయితే చేపట్టారు. అలాగే దీనిపై కేసు అయితే నమోదు చేస్తామని చెప్పి పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.